ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది, వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా, ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గరనే పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం, బాధాకరం. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తున్నాం, సీజన్ ప్రారంభమైంది, వ్యవసాయం వానాకాలం సీజన్ ప్రారంభమైంది. ఖరీఫ్ విత్తనాలకు, ఎరువులకు ఇప్పటికీ రైతాంగం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా గతంలో ఎప్పుడైనా వానాకాలం సీజన్లో మేము మంచిగా రైతు బంధు రైతాంగానికి ఇచ్చేది. వీళ్ళేమన్నారు ఎన్నికల్లో, కేసీఆర్ గారు ఇచ్చేది 10,000, మేము వస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా కింద అన్నారు. ఇప్పుడు వానాకాలం సీజన్కు సంబంధించి ఇప్పటికీ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎప్పటిలోగా ప్రారంభిస్తారో ఇప్పటిదాకా ముఖ్యమంత్రి చెప్తలేరు, ఏ మంత్రులు చెప్తలేరు, అధికారులు చెప్తలేరు. మొన్న గతంలో ఎగ్గొట్టినట్టుగానే యాసంగి సీజన్లో ఓట్లు పడేటప్పుడు జనరల్గా నాట్లు వేసేటప్పుడు రైతు బంధు ఇచ్చేవాళ్ళం మేము మా ప్రభుత్వంలో. ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు కేసీఆర్ గారి బస్సు యాత్ర ప్రారంభమైంది కాబట్టి జనాల్లో ఈ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నిలదీస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారి దెబ్బకు జడుచుకొని ఆనాడు ఓట్లేసే టైంలో రైతు బంధు డబ్బులు రిలీజ్ చేసింది, నాట్లేసేటప్పుడు రిలీజ్ చేయలేదు. మరి ఇప్పుడు రాష్ట్రమంతా ప్రజలు రైతాంగం తుకం పోసుకున్నారు. ఇక నాట్లేసుడు స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ తుకాలు అందరూ పోసుకున్నారు. మరి ఇప్పుడన్నా నాట్లేసే సమయానికన్నా రైతు బంధు ఇస్తారా, ఇయ్యరా, రైతు భరోసా ఇస్తారా, మరి 2,500 పెంచి ఏందనేటటువంటి విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికీ మాట్లాడతలేరు, మంత్రులు మాట్లాడతలేరు, అధికారులు మాట్లాడతలేరు. అంటే ఇంత దుర్మార్గంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కానీ విద్యా రంగానికి సంబంధించి కానీ ఒక సమీక్ష సీజన్ ప్రారంభంలో సమీక్ష పెట్టుకొని ఒక 3-4 నెలల ముందు నుంచి అధికారులను అలర్ట్ చేసుకొని శాఖల్ని కింది స్థాయి దాకా సచివాలయం నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులందరినీ సమన్వయం చేసి పరస్పరం సహకరించుకొని ఎక్కడ కూడా ప్రజలకు, రైతులకు అటు వ్యవసాయ శాఖ పరిధిలో ఇటు విద్యార్థులకు విద్యాశాఖ పరిధిలో ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన ఏమి కూడా కనబడతలేదు ఈ ముఖ్యమంత్రి దగ్గర. ఇక ఇంకా దుర్మార్గం ఏంటంటే హోంశాఖ కూడా ఈయన దగ్గరనే ఉంది, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గరనే ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పట్టపగలు సంజీవ్ అనే యువకుడిని కొట్టి చంపారు అందరు చూడంగా. ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పట్టపగలు ఒక యువకుడిని కొట్టి చంపితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్ట? తర్వాత మా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఒక పసిపాపను తీసుకుని పోయి అత్యాచారం చేసి, అదేవిధంగా హైదరాబాద్లో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి, వీడియోలు వచ్చినాయి సోషల్ మీడియాలో. ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటి ముందర బైకుల మీద కొంతమంది గంజాయి సేవించుకుంటూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఆ కాలనీలో ఆయన పోయి నివారించే ప్రయత్నం, ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పే ప్రయత్నం చేస్తే గంజాయి మత్తులో వాళ్ళంతా పెద్ద మనిషిని దాడి చేసి కొట్టారు. సో రాష్ట్రంలో ఒకవైపు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో హత్య, పెద్దపల్లి జిల్లాలో ఒక చిన్నారిపై అఘాయిత్యం, అత్యాచారం, హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఈ రకంగా గంజాయి మూకలు బరి తెగించి స్వైర విహారం చేయడం, పట్టపగలే హైదరాబాద్లో దోపిడీలు అవుతుంది. చాలామంది చెప్తా ఉన్నారు, నిన్న మొన్న ఈ 4-5 రోజుల నుంచి దోపిడీ దొంగలు అవుట్స్కట్స్లో కానీ ఇంకా కొన్ని ఏరియాల్లో దోపిడీ దొంగలు బీభత్సం చేస్తూ ఉన్నారు. అంటే విశ్వనగరం హైదరాబాద్ వల్ల ఒక విషాద నగరంగా మారిపోయింది. ఇవాళ సాక్షి పేపర్ అనుకుంటే బహుశా వాళ్ళు ఎక్కడెక్కడ ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు అనేది, ఏ సిగ్నల్ దగ్గర ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేస్తలేరని ఒకటి స్టోరీ చేసి. సో హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోయింది. ఆ రోడ్లు కూడా మొన్నటి వర్షాలకు గుంతలమైపోతే ఆ పాటోల్స్ పూడ్చిన వాళ్ళు లేరు, హైదరాబాద్లో డ్రైనేజీలు శుభ్రం చేసిన వాళ్ళు లేరు, చెత్తా చెదారం తీసేసిన వాళ్ళు లేరు. విశ్వనగరం కాస్త ఇవాళ విషాద నగరంగా పట్టపగలే దొంగతనాలు, గంజాయి మూకల స్వైర విహారాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, మర్డర్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు విశ్వనగరాన్ని కాస్త రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విషాద నగరంగా చేసింది ఆయన. అదేవిధంగా ఎన్నికల ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది చాలామంది. ఇవాళ ఏం జరుగుతూ ఉంది, నిన్న ప్రజావాణిలో పోయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి కాళ్ళ మీద ఒక యువతి పడి
ఉద్యోగాల విషయంలో మాకు న్యాయం చేయండి అని బతిమలాడుకునే పరిస్థితి. అదేవిధంగా నిన్న ముఖ్యమంత్రి గారి ఇంటి ముందర గురుకులాల్లో డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి. గతంలో స్టాఫ్ నర్సులు, ఏఈలు వీళ్ళందరూ కూడా మాకు ఇంకా ఆర్డర్లు ఇవ్వలే, దిక్కు దివాణా లేకుండా తయారైపోయినామని చెప్పి ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక ఈ 1550 మంది ఈ గురుకులాల్లో జేఏలు, డిఎల్కి సంబంధించి వివిధ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి ఇప్పటిదాకా ఆర్డర్లు ఇవ్వాలి. వాళ్ళని తిప్పుకుంటూ ఉన్నారు మంత్రుల ఇళ్ళ చుట్టూ, ముఖ్యమంత్రుల ఇళ్ళ చుట్టూ. ఆశా వర్కర్లకు కూడా వేతనాలు సమయానికి ఇవ్వకుండా వాళ్ళ ఆశా వర్కర్లు పోయి కోటిలో డిఎంఈ ఆఫీస్ను ముట్టడించినటువంటి పరిస్థితి. అంటే పరిపాలన మొత్తం ఎక్కడ కూడా సరిగా లేకుండా గాలికి వదిలేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి పట్టింపు లేదు, మంత్రులకు పట్టింపు లేదు, అధికారులకు పట్టింపు లేదు. ఒక రకమైనటువంటి నిర్లిప్తత, నిర్లక్ష్యం, అహంకారపూరిత ధోరణి ఇవాళ ముఖ్యమంత్రి లోపల, మంత్రి లోపల కనబడుతూ ఉంది. ఆయన ఎంతసేపటికి కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా, బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, ఈ రకమైనటువంటి కక్షలు, కార్పణ్యాలు, వ్యక్తిగత ద్వేషంతో కూడినటువంటి విద్వేషపూరితమైనటువంటి పనులల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్నాడు. మరి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, నువ్వు ఎక్కడైతే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని రివ్యూలు చేస్తూ ఉన్నావో, రోజు ఎక్కడైతే సచివాలయానికి పోయి కూర్చుంటా ఉన్నావో, అవన్నీ కట్టింది మరి కేసీఆర్ గారే. అది కేసీఆర్ ఆనవాళ్ళు, అది లేకుండా చేస్తావా? మాట్లాడే ముందు, చెప్పే ముందు ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు. గవర్నమెంట్ అనేది డెఫినెట్గా అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇండివిజువల్స్ విల్ కమ్ అండ్ గో. కాకపోతే సిస్టమ్ కానీ, డెమోక్రసీ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ ఇవన్నీ లైవ్లో ఉంటాయి. వ్యవస్థల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగానికి బద్ధుడవై పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నీ మీద ఉంటుంది ముఖ్యమంత్రిగా. ఇవాళ విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, హోంశాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఈ ప్రభుత్వానికి అధినేతగా ఇవాళ నువ్వు పూర్తి స్థాయిలో విఫలమైనవు. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమైనవి. మొత్తం అరాచకం రాష్ట్రంలో రాజ్యం వెళ్తూ ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత కూడా స్కూళ్ళల్లో అరకొర వసతులు, కనీస సౌకర్యాలు లేకుండా పంపించినటువంటి పుస్తకాలు వెనక్కి తెప్పించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఈ ప్రభుత్వం చేతులు కాల్చుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నది. కాబట్టి ఇది కంప్లీట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా నేను భావిస్తూ ఉన్నా.